రానాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ గారి పోరాటాన్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఈనాటి విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయం. ఆ రోజు ఉపాధ్యాయులు పడుతున్నటువంటి కష్టాలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు, ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. ప్రాణాలకు తెగించి లాఠీ దెబ్బలు తిరిగి కాళ్ళు తిరిగినా చేతులు తిరిగినా మీ బాధను మా బాధను అని భావించి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పోరాటాన్ని గుర్తించి ఇంత గొప్పగా విజయాన్ని అందించినటువంటి ఉపాధ్యాయ సోదర సోదరీమణులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈనాటి విజయం రేపు ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందనడానికి సంకేతం ఈ గెలుపు. మరొక్కసారి ఈ గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి. విజయోత్సవ ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కొమరయ్య గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం. ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీకి మన జాతీయ జనతా పార్టీ, తర్వాత స్టేట్ జనతా పార్టీ అందరూ లీడర్స్ గారికి నా నమస్కారం. నాకు తపస్సు, అదర్ యూనియన్స్, అదర్ అసోసియేషన్స్ ఫైనల్గా టీచర్ మహాశయులు ఆశీర్వదించి నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన మాటలు విని టీచర్లందరూ ఇంతవరకు ఏదన్నా చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ తరఫుని, తర్వాత బీజేపీ పార్టీని 317 జీవో కింద సంజయ్ గారు జైలుకి వెళ్ళారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఏ విషయం టీచర్ అయినా కానీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఆరు తపస్సు వీళ్ళే ఎడ్యుకేట్ చేసి కొంతవరకు సాధించారు. ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ అయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే టీచర్స్కు జరిగింది. అది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ 12.75 lakhs పర్ యానం లిమిట్ కానీ, లేకుంటే పిఆర్సీ వేయడంలో కానీ, డిఏలో విషయంలో కానీ, లేకుంటే రీసెంట్గా పెన్షన్ స్కీమ్ అమెండ్మెంట్ కానీ ఫైనాన్షియల్గా ఏ విధంగా సపోర్ట్ వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళక వచ్చింది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ 20 yearsలో టీచర్లందరినీ మోసం చేసింది, చాలా ప్రాబ్లమ్స్కు దారితీసింది. కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి టీచర్లందరూ నా మీద నమ్మకం ఉంచి గెలిచినందుకు నేను, మా భారతీయ జనతా పార్టీ, మా ఎంపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీ అందరం కలిసి మీ సమస్యలను కంటిన్యూగా పోరాడుతుంటాము. ఇంతవరకు హిస్టరీ కూడా ఓన్లీ బీజేపీ గవర్నమెంటే ఆరు పార్టీయే హెల్ప్ చేసింది, లేకుంటే పోరాడింది. కాబట్టి నేను మీ వెంటనే ఉంటా అని వీళ్ళందరి సపోర్ట్తో మీకు ఉంటుందని కోరుకుంటూ, నాకు ఈ గెలుపుకు తోడ్పడ్డ ప్రతి బీజేపీ నాయకులు, వర్కర్సు, స్టేట్ ప్రెసిడెంటు, సెంట్రల్ మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారము. తర్వాత ప్రతి టీచరు ఎవరైతే ఓటు వేసి గెలిపినందుకు వాళ్ళకు నేను ఎప్పుడు లైఫ్లో కృతజ్ఞత ఉంటాను. ఈ గెలుపు అందరిది కూడా మీ టీచర్స్ది. కాబట్టి మీ టీచర్స్ని ఎమ్మడే ఉండి మీ సమస్యలు సాధించే వరకు మీ ఎమ్మడే ఉంటాను. సెలవు తీసుకుంటాను. ఈనాటి మన యొక్క విజయోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి టాపర్స్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాదు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఇక విజయ దుందిబి మోగించినటువంటి మల్కా కుమరయ్య విజయోత్సవ సభకు అధ్యక్షత వహించినటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు బండి సంజయ్ గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, ఈ యొక్క జిల్లా బీజేపీ అధ్యక్షులు మాజీ మేయర్ గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ సురేష్ గారు, ఏబిఆర్ఎస్ఎం ప్రతినిధులు పాలేటి వెంకట్రావు గారు, మరి ఈ జోనల్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నరేందర్ రావు గారు, మిగతా అందరూ కూడా పేరు పేరున రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ, మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మొదటి ప్రాధాన్యత గెలిచినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎవరైనా ఉన్నారా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అంటే మల్కా కుమరయ్య గారు. దీనికి కారణభూతమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో అయినటువంటి మన బండి సంజయ్ గారి యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేసినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలపైన ప్రతిసారి స్పందిస్తూ జైలుకెళ్తూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినట్టుకే ఈరోజు ఉపాధ్యాయ వర్గం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అయినటువంటి మల్కా కుమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కూడా గెలుపు ఓటములు సహజము బీజేపీకి. అదేవిధంగా ఈ యొక్క గెలుపు అనేటువంటిది విర్రవీగడం కాదు, ఉపాధ్యాయ ఉద్యోగ విద్యా రంగానికి అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడానికి నాంది పలుకుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పూర్తిగా మద్దతు ప్రకటించి విజయానికి దోహదం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంక్షేమంగా ఉండాలి, ఉపాధ్యాయ కష్టాలు లేకుండా ఉండాలి, ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య లేకుంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయ సమస్యలు ఏ ఉన్నా కూడా పరిష్కారానికి చొరవ చూపించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి యొక్క బీజేపీ ఎమ్మెల్సీ అయినటువంటి కుమరయ్య గారు ఉన్నారు. మేము కూడా మొదట అదే అన్నాం, ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అనేటువంటిది. ఎందుకంటే విద్య అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కేంద్రం నుంచి నిధులు వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం విద్య అనేటువంటి సరి అయిన పద్ధతిలో వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చినాం. ఇక్కడ ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేటువంటి అనేక రకాలు ఉన్నవి, 22 రకాలైనటువంటి మేనేజ్మెంట్స్ ఉన్నవి. 1 నుంచి 10 తరగతులే కానీ అనేక రకాలైనటువంటి ముఖ్యంగా అత్యంత విషయం ఏంటిదంటే సమస్య ఏంటిదంటే కేజీబీలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. అదేవిధంగా సిపిఎస్ బాధ్యులు కూడా ఉన్నారు. అదేవిధంగా పెండింగ్ బిల్స్ ఉన్నవి, రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ రావడం లేదు, ప్రమోషన్స్ అనేటువంటివి గెస్ట్ హెడ్ మాస్టర్స్ వరకే కాదు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నవి. ఆ సమస్యల పరిష్కారానికి ఇప్పుడు బీజేపీ నుంచి ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలు శాసన మండలి జోడైతున్నారు. దానితో పాటు శాసనసభ లోపల పవర్ఫుల్ గా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలతోన ప్రభుత్వాన్ని నిలదీసి నిగ్గుదేల్చి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. అదేవిధంగా విద్యారంగ సమస్యలు ఉన్నాయి, ఉపాధ్యాయులే కాదు విద్యారంగం లోపల అనేక సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు ఉంటేనే, పాఠశాలలు ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా విద్యారంగ సమస్యలు, దాంట్లో ప్రధానమైనటువంటిది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా చర్చించి ఆలోచన చేసి అత్యున్నతమైనటువంటి విద్యా విధానానికి నాంది పలికింది NEP 2020. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రం లోపల అది అమలు చేయడం లేదు. కాబట్టి అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ యొక్క గెలిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి పైన ఉంది, అదేవిధంగా బీజేపీ పార్టీ పైన ఉంది. మిగతా ఉపాధ్యాయులు కూడా, ఉపాధ్యాయ సంఘాలు కూడా దీన్ని సహకరించి విద్యా విధానం లోపల ప్రధానమైనటువంటి మార్పు తీసుకురావడానికి నాంది పలుకుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకొకటి ఉన్నది, సమస్యలు అనేటువంటి చాలా ఉన్నాయి, ఇక్కడ సమయం కాకపోవచ్చు. కానీ ఒకటే మేము చెప్పేది ఏదంటే ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు, విద్యారంగ సమస్యలు అనేటువంటిది ఉండకూడదు. అప్పుడే నాణ్యమైన విద్య అందిస్తున్నాం.
ఎందుకంటే ఏ దేశమైనా ఏ ప్రాంతమైన ఉన్నతమైన స్థానానికి చేరాలంటే నాణ్యమైన విద్య ఉండాలి. ఆ నాణ్యమైన విద్యానికి నాంది పలుకుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీలు కావాల్సినటువంటి తరుణం ఆసన్నమైన తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి కూడా పేరు పేరున తపస్ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు. జై హింద్, భారత్ మాతాకి జై. హనుమంతరావు గారికి ధన్యవాదాలు. మన ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు, కరీంనగర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సభా అధ్యక్షులైనటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈనాటి విజయానికి రథసారథి అయినటువంటి కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ గారు, నూతనంగా టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డటువంటి మాన్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కొమరయ్య గారు, అదే రకంగా శాసనసభలో భారతీయ జనతా పార్టీ ఉప నాయకులు, ఆదిలాబాద్ ముద్దు బిడ్డ, ఆదిలాబాద్ టైగర్ అయినటువంటి శ్రీ శంకర్ గారు, ఈనాటి ఎమ్మెల్సీ విజయంలో ముందుండి నడిపించినటువంటి తపస్సు అధ్యక్షులైనటువంటి శ్రీ హనుమంతరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, ఇక్కడి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజులు చెప్తున్నాను. సామాన్యమైనటువంటి విజయం కాదు. ఇంతకుముందు హనుమంతరావు గారు మాట్లాడారు, మొట్టమొదటి రౌండ్లోనే భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిందంటే మనము చేసినటువంటి ఉపాధ్యాయులకు కావలసినటువంటి విషయాల మీద స్పష్టమైన అవగాహనతోని శ్రీ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో గాని, శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా 317 జీవో మీద ఏ రకంగా మనమందరం కూడా పోరాటం చేసినామో మీ అందరూ కూడా తెలుసు. సమాజాన్ని ఉద్ధరించేటటువంటి, సమాజంలో ఏ రకంగా ఈ సమాజం ఉండాలని చెప్పని అధ్యాపకులు విద్యార్థులను తయారు చేసేటటువంటి అధ్యాపకులు ఈనాడు సరైనటువంటి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ విజయానికి వాళ్ళు ఏ రకంగా పట్టం కట్టిండ్రో ఈనాడు మనం కరీంనగర్లో మనం చూస్తున్నాం. 13 జిల్లాలు, 4 పాత జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంతకు ముందు టీచర్స్ ఎన్నికలు జరిగినటువంటి మహబూబ్ నగర్, అదే రకంగా రంగారెడ్డి, హైదరాబాద్ లో ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారు. అదే రకంగా ఇక్కడ మన కొమరయ్య గారిని గెలిపించారండి. అంటే సుమారు 2/3 అంటే 90 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఈనాడు భారతీయ జనతా పార్టీకి అధ్యాపకులు, విద్యార్థులందరూ కూడా మద్దతు పలుకుతున్నారనేటువంటి విషయము స్పష్టంగా తెలుస్తుంది. ఏమంటాడు ఈనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, చాతగాక, తెలివి లేక ఈనాడు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని మీదనే, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రివర్యుల మీదనే ఆరోపణ చేసినట్టయితే తను ఏదో సాధిస్తానని చెప్పని ఇక్కడికి రావడానికి నిధులకు అడ్డుపడుతున్నారని ఏదైతే చెప్పారో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. 2 సార్లు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు ఈ తెలంగాణ రాష్ట్రానికి 11.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాలలో వివిధ పద్ధతుల మీద మేము తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పడం జరిగింది. రామగుండం ఎరువుల కర్మాగారం 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దాన్ని మూతపడేస్తే స్వయాన ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి 7,000 కోట్ల రూపాయలతోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించినటువంటి ఘనత కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ కుమార్ గారిది అని చెప్పడానికి నేను వెనుకంజ వేయడం లేదు. ఎన్నెన్ని చేసినాం. జాతీయ రహదారులకు
1,30,000 కోట్లతోని నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ చేయించాం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 81 కోట్ల మందికి ఈ దేశంలో 5 కిలోల ఉచిత బియ్యం, జల్సే నల్లనటువంటి మంచినీళ్ళు ప్రతి కుళాయి నుంచి అందరికి అందేటట్టు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారిది కూడా అని చెప్పడానికి నేను వెనుకంజి వేయడం లేదు. దేశం మొత్తంలో 14 కోట్ల మందికి మరుగుదొడ్లు నిర్మాణం చేసి ఇచ్చాం. 14 కోట్లు. ఈ దేశంలో 25,000 గ్రామాలకు కరెంటు లేకుంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 25,000 గ్రామాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మరవకూడదు. ఈ దేశంలో 9 కోట్ల మందికి ఉజ్వల పేరు పైన ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదని చెప్పడానికి కూడా నేను వెనుకంజి వేయడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ముద్రా బ్యాంక్ కావచ్చు, జన్ ధన్ యోజన కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో అనే విషయం కావచ్చు, లేకుంటే మన ఎన్ని కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు ఇచ్చారో మనం చూస్తున్నాం. దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఈనాడు ఏ రకంగా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఏ రకంగా పొగుడుతున్నారో స్వయాన ట్రంప్ గారు కూడా ప్రపంచాన్ని శాసించే అమెరికా దేశం కూడా నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి భారతదేశానికి అవసరమని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈనాడు మరవకూడదు. దాని యొక్క వారి యొక్క అనుగ్రహమే వారు చూపించినటువంటి బాటలో కరీంనగర్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యావత్ 42 నియోజకవర్గాలలో కార్యకర్తల యొక్క ఈ గెలుపు మరువలేనటువంటిది. ఈనాడు కొమరయ్య గారు గెలిచారంటే అది తపస్సు కావచ్చు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థ భావనతోని నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల మీద పట్టించుకొని మాన్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఏ రకంగా 317 జీవో మీద పోరాటం చేశారో మనందరూ కూడా స్పష్టంగా ఈనాడు తెలుస్తుంది. ఈనాడు మన కొమరయ్య గారి గెలుపు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇన్ని సంవత్సరాల ఎలక్షన్ లో మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలిచినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ కొమరయ్య గారికే దక్కుతుంది. అది భారతీయ జనతా పార్టీ విజయము అనేటటువంటిది అనడానికి నేను వెనుకంజ వేయడం లేదు. కాబట్టి మిత్రులారా, మీరు చేసినటువంటి కృషి, ముఖ్యంగా తపస్సు, మన ఉపాధ్యాయులందరూ కూడా నిస్వార్థ భావనతోని దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి తపస్సు నాయకులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఈనాడు గెలిపించినటువంటి తపస్సు ఉపాధ్యాయులందరూ కూడా శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఇప్పుడు మాన్యులో మన యొక్క స్ఫూర్తి దాత ఈ విజయంలో ముందుండి నడిపించినటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. भारत माता की जोश है तुझे नहीं क्या ये जोश है. भारत माता की जय श्री राम. जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం, अमित शाह गारी नायकत्వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ఒకసారి ఫస్ట్ అందరం కూడా సంజయ్ కుమార్ గారి నాయకత్వం, అందరం కూడా అందరం కూడా ఫస్ట్ ఇద్దరికి గట్టిగా సపోర్ట్ కొట్టాలన్న. ఎవరికంటే మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి
తోరణకి ఎట్లా చప్పలు కొడతారు కదంటే చెవులకి. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ దండాలు పెడుతున్నాను. ఎందుకంటే ఒక నెల రోజుల పాటు మీరు అందరు కష్టపడ్డటువంటి కష్టం నేను కళ్ళారు చూసినా కాబట్టి అందరు ఫేస్ అవుట్ అయిపోయినాయి. అందరి గడ్డాలు ఒరిగినాయి, మీసాలు ఒరిగినాయి, నల్లగా అయిపోయారు. కొంతమంది కష్టపడి పనిచేసారు కాబట్టి ఈరోజు ఈ విజయం సాధ్యమైంది. కొమరయ్య గారు ఎమ్మెల్సీగా ఒక చరిత్ర సృష్టించిన విషయం వాస్తవం. కాబట్టి ఈ గెలుపంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అంకితం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అంకితం, గౌరవ ఉపాధ్యాయులకు అంకితం, అదేవిధంగా తపస్సుకు అంకితం. కాబట్టి ఇది చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్టయితే ఒక రికార్డ్ అది. ఇవాళ ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించింది తపస్సు. ఈ తపస్సు దూకుడుని ఎవ్వరు ఆపలేరని. ఇక ఏ ఉపాధ్యాయ సంఘం కూడా తపస్సు దూకుడు ఆపలేదు. చాలా మంది కూడా ఎప్పుడు తపస్సు మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు మేము ఈ పిఆర్టీయు, డిటిఎఫ్, ఎస్టీయు ఇవన్నీ మాకెందుకు, మాకు కావాల్సింది ఓన్లీ తపస్ అని చెప్పేసి తపస్సులో మెంబర్షిప్ తీసుకోవడానికి అలా తెలంగాణలోని ఉపాధ్యాయులంతా కూడా ఎదురు చూస్తారు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ తపస్ రాష్ట్ర అధ్యక్షులు మా హనుమంతన్నకు, సురేష్ అన్న కూడా, తపస్ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా అందరి తరఫున, మా కొమరయ్య గారి తరఫున కూడా మీ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు చాలా మంది ఎట్లా పనిచేయాలట్లా పనిచేశారు. దాంతోపాటు ముఖ్యంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మేము ఎన్నికల్లో ఎక్కడ తిరిగినా కూడా అన్నా మాకు 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మా గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పాలకులు ఆలోచించలేదు. నరేంద్ర మోడీ గారు మేము పడ్డ బాధలు చూసి మా కోరికను మన్నించి 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయాన్ని మేము మర్చిపోము. మేము విశ్వాసంతో నరేంద్ర మోడీ గారిని నమ్మి మేము ఓటేస్తాము. ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో దాన్ని చూసిన తర్వాత మా అభిమానాన్ని చాటుకునే అవకాశం ఈరోజు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మాకు వచ్చిందని చెప్పి భావించిన ఉపాధ్యాయులందరూ కూడా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా కొమరయ్య గారిని గెలిపించిన విషయం వాస్తవం. ఇలా దాంతోపాటు మీ అందరు తెలిసిందే, ఇక అందరం కార్యకర్తలము ఆ రోజు ఈ రోజు సంతోషకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. కానీ 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే ప్లేస్లో, ఇదే హాల్లో, ఇదే కార్యాలయంలో మనం ఆందోళన చేస్తున్నప్పుడు ఇటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, ఒక గంభీరమైన వాతావరణం ఉంది. ఏ విధంగా కార్యకర్తలు అమ్మ నడిచిరో, ఏ విధంగా కార్యకర్తల మీద పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టిరో, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాళ్ళు చేతులు విరగొట్టిరో, ఏ విధంగా కేసీఆర్ ఈ కిటికీలో నుంచి ఫైర్ ఇంజన్ పైపుతో కార్యకర్తల గుండెల మీద కొడితే ఇలా కార్యకర్తల గోడకు తలిగి తలలకు గాయాలైన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు మర్చిపోలేదు. ఇలా గతంలో ఏ విధంగా గెలిచింది ఏ సమస్యతో ఈరోజు ఇక్కడ నిజంగా 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడుతుంటే ఇవాళ అనేక మంది, నాతో పాటు అనేక మంది కార్యకర్తలు జైలుకి పోయిన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయులు మర్చిపోలేదన్న. వాళ్ళు గుర్తించారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ 5 ఉమ్మడి జిల్లాలో ఈ 4 ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు చూస్తున్నారు. అరే 317 కోసం ఏ తపస్సు తప్ప ఏ ఉపాధ్యాయ సంఘం మా కోసం కొట్టాలి, కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్టడానికి వాళ్ళు భయపడ్డారు. 317 జీవోను సమర్థించిన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కు భయపడి ఎవ్వరు కూడా మాకు అండగా లేరు. కేవలం ఉపాధ్యాయ సంఘం కాకున్నప్పుడు కూడా ఇవాళ తపస్సు ఉపాధ్యాయ సంఘం యొక్క ఆదేశం మేరకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ, ఇలా భారతీయ జనతా పార్టీలో ఉపాధ్యాయులు లేకుండా కూడా మన ఉపాధ్యాయుల సమస్యలు గుర్తించి అరే భార్య ఒకడా, భర్త ఒకడా, పిల్లలు ఒకడా, తల్లిదండ్రులు ఒకడా, చెట్టుకోలు పుట్టకోలే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో దాదాపు అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గుర్తు చేసుకోవాలి. అనేక మంది ఉపాధ్యాయులు అస్వస్థకు గురై చనిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. కానీ ఆ రోజు పోరాటం చేసింది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని
ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు గుర్తించింది కాబట్టి ఇవాళ కొమరే గారిని ఇంత పెద్ద భారీ మెజార్టీతో ఇవాళ ఉపాధ్యాయులు గెలిపించడం అంటే నిజంగా ఉపాధ్యాయులందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున మేము సెల్యూట్ చేస్తున్నాం. మేము ఇది మామూలు విజయం కాదన్నా. ఈ విజయం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక నరేంద్ర మోడీ వలనే ఉద్యమించి మన నరేంద్ర మోడీ అయి ప్రతి ఒక్క కార్యకర్త జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ ఇక్కడ కార్యకర్తలను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండడానికి ఈ ఎన్నికలు ఒక స్ఫూర్తిగా మారిన విషయం వాస్తవం. ఇలా కొమరే గారికి అన్ని విషయాలు అనుభవం ఉంది, అవగాహన ఉంది. అనేక విద్యా సంస్థలు నడిపిస్తున్న వ్యక్తి. టీచర్ల సమస్యలేందో తెలుసు. కానీ ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఏం చేసినాయంటే తప్పుడు ప్రచారాలు చేసినాయి. కొమరే గారు ఉపాధ్యాయుడు కాని వ్యక్తికి మీకు ఓటేయకండి అని చెప్పి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తే మనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు సిగ్గు లేకుండా చేవజచ్చి కనీసం అభ్యర్థులు లేని పార్టీలు, అభ్యర్థులని నిలబెట్టలేని చేతన అవస్థలటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 ఉమ్మడి జిల్లాలో మీరు కష్టపడి పనిచేస్తున్న తీరును గుర్తించి భయపడి ఇలా మన ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల సహకారాలు చేసి మనని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే, రెండు పార్టీలు ఒక్కటే ప్రయత్నం చేస్తే ఇలా ఉపాధ్యాయులందరూ కూడా ఇలా జాతీయ భావాజాలాన్ని నమ్మి, హిందుత్వ వాతావరణం నమ్మి, హిందూ ధర్మాన్ని నమ్మి ఏ ధర్మం కోసం, ఏ దేశం కోసం, ఏ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని విశ్వసించి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్క కొమరే గారికి 5,000 మెజార్టీ ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. రెండు పార్టీలు ఒక్కటని బీఆర్ఎస్ కాంగ్రెస్, ఆ రెండు పార్టీలు ఒక్కటని గతం నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు కలిసే ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నారు. అరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకర ఒప్పందం కుదుర్చుకొని 1,000 కోట్ల రూపాయలు పంచినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి, కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చి ఇలా 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పుట్టాలు వంచినట్టు పంచినో ఇలా మీ అందరు చూశారు. అయినప్పుడు కూడా దానిలో కూడా మనం గెలుస్తామన్న విశ్వాసం, నమ్మకం నాకైతే ఉంది. తప్పకుండా గెలవాలని చెప్పి ఆ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఇలా మేము అందరూ వేడుకుంటా ఉన్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ మీకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తీర్పునిచ్చారు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన 5 డిఏల విషయంలో వెంటనే వాళ్లకు చెల్లించాలి. గ్రాడ్యుటీ పెన్షన్స్ విషయంలో, పైసల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కానీ, డిఓ పోస్టులు కానీ, డిప్యూటీ డిఓ పోస్టులు కానీ అన్నింటినీ భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయులు ఉన్నటువంటి బర్డను, ఆ స్ట్రెస్ కు లోనవుతున్న ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్లు పక్కా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఎవరైతే పెన్షన్ తీసుకొని రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు కానీ, రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చెప్పులు అరిగే విధంగా ఇలా సెక్రటరీ చుట్టూ తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మళ్ళా ఇదే సందట్లో సడేమియాలాగా మీరు గతంలో కేసీఆర్ అనే మూర్ఖుడు 58 సంవత్సరాల వయో పరిమితిని 61 సంవత్సరానికి పెంచి పైసలు ఆపుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిండో మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా వయో పరిమితిని పెంచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చేసే ఉద్యమానికి మన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగక తప్పదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇలా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల పెన్షన్ డబ్బులను, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాల్సిందే. మెడికల్ అలయన్స్ కానీ అనేక బిల్స్ ఇంకా పెండింగ్ గా ఉన్నాయి. వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. దాంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్
దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన వాళ్ళ యాజమాన్యాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇళ్ల కిరాయి కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, బ్యాంకులో తీసుకున్న లోన్లను చెల్లించలేక వాళ్ళ యాజమాన్యాలన్నీ కూడా ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇలా వేధిస్తున్నాయంటే దానికి కారణం యాజమాన్యానికి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు యాజమాన్యాలన్నీ కూడా. కాబట్టి ఇట్లా కేజీబీవీకి సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ సిఆర్టీ లేని వాళ్ళందరూ కూడా కేవలం 26,000 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ కు కేవలం 32,000 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. సిఆర్టీలకు 32,000 రూపాయలు, స్పెషల్ ఆఫీసర్లకు 52,000 రూపాయలు పక్కా జీతాలు ఇవ్వాల్సిందే. వాళ్ళ కేజీబీవీ సంబంధించి వాళ్ళ సమస్యలను పక్కా పరిష్కరించాల్సిందే. ఈ డిమాండ్లన్నీ కూడా మేము ప్రజల దగ్గర తీసుకుపోయినాం కాబట్టి, ఉపాధ్యాయులు తీసుకుపోయినాం కాబట్టి మీరు మాకు ఓటేసి గెలిపించండి, మా కొమరయ్య గారిని గెలిపించండి, మా అంజిరెడ్డి గారిని గెలిపించండి. భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపెడతాం. మా కొమరయ్య గారు మామూలు వ్యక్తి కాదు, చూస్తే సిన్సియర్గా ఉంటాడు. కానీ శాసన మండలిలో మా కొమరయ్య గారు నోరు తెరిస్తే ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పలేక గిల్లగిల్లలాగా కొట్టుకునే పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించాలి. కొమరయ్య గారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత 8 ఎంపీ స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వారి నేతృత్వంలో ఈరోజు ఎమ్మెల్సీ గెలుస్తాం. రేపు కూడా ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా కిషన్ రెడ్డి గారు ప్రతిరోజు మాకు ఫోన్ చేయడం, మాకు సూచనలు సలహాలు ఇవ్వడం, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి మాకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఇలా రామచంద్ర రెడ్డి కానీ, ఇలా పాయలశంకర్ గారు కానీ, గౌరవ సునీల్ రావు గారు కానీ, కృష్ణారెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి పనిచేస్తాం. కాబట్టి కార్యకర్తలు 25 ప్రభారి పేరుతోని ఇంటికి తిరిగి రావంటే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఉపాధ్యాయుని కనీసం 3 సార్లు కలిసి నమస్కారం చేసి జై శ్రీరామ్ అని చెప్పారు. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. కాబట్టి ఈ విజయం ఇక్కడితో ఆగిపోదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ప్రతి కార్యకర్తను వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు కూడా, మున్సిపల్ కమిషనర్ మేయర్ వరకు కూడా గెలిపించే బాధ్యత మాది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే జోస్తోని, ఇదే ఓస్తోని, ఇదే హుషారుతోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్వీప్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నిజంగా మరొకసారి 317 జీవోకి సందర్భంగా కొట్లాడిన కార్యకర్తలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నా. కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తపస్ ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్ర శాఖ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున ఇలా ఉదయమే ఫోన్ చేసి కిషన్ రెడ్డి గారు చెప్పారు, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హ్యాట్స్ ఆఫ్ చెప్పు నా తరఫున. రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యకర్తల తరఫున కరీంనగర్ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పు. ఎందుకన్నా నేను అడితే 317 జీవోకు వ్యతిరేకంగా కరీంనగర్ లో కార్యకర్తలు చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు. ఆ యుద్ధం వలనే ఉపాధ్యాయులు గుర్తించి గమనించి ఇవాళ మనకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి మనకు ఓటేసి గెలిపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమిస్తాం. ఎప్పుడైతే ఇప్పుడు సమస్యలు చెప్పినో, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు ఎప్పుడైతే చెప్పినో ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిద్రపోరు. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచం. ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే. మేము చెప్పిన డిమాండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కా పరిష్కరించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ వివరిస్తే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ మరొక్కసారి ఈ విజయాన్ని మాకు అందించినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా, ఉపాధ్యాయ వర్గానికి అందరూ కూడా, ముఖ్యంగా తపస్, విద్యార్థి పరిషత్, ఏబీవీపీ కార్యకర్తలు కూడా సరే బయటికి చెప్పొద్దు కావచ్చు. ఏబీవీపీకి మాకు సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఏబీవీపీ రాజకీయ సంస్థ కాదు, మా అనుబంధ సంస్థ కాదు, మా సిద్ధాంతాలు ఒకటి. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, విద్యారంగ సమస్యల కోసం,
ఉపాధ్యాయ రంగ సమస్యల కోసం కష్టపడి పనిచేస్తున్న క్రమశిక్షణ గల ఏకైక సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కూడా ఒక జాతీయ భావరాజంతో ఓ హిందూ ధర్మం కోసం ఇలా కొమరయ్య గారి గెలుపు కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి పనిచేసినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కొమరయ్య గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మాకు సహకరించిన ఇతర ఉపాధ్యాయ సంఘాలు తపస్సుతో పాటు తపస్సు యొక్క ఆలోచనలకు సూచన మేరకు అనేక ఉపాధ్యాయ సంఘాలు ఇలా కొమరయ్య గారి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్లకు మా అనుబంధ సంస్థలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీలో కూడా చర్చ జరుగుతున్నది. ఢిల్లీ నుంచి సమాచారం ఎప్పుడప్పుడు నేషనల్ మీడియాకు పోతూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు అడుగుతున్నారు, కరీంనగర్ లో ఏం జరిగింది, రిజల్ట్స్ ఏమైనాయి, కొమరయ్య గారు గెలిచిండ్రా గెలవలేదని చెప్పి నిన్నటి నుంచి అడుగుతుంటే ఇవాళ కరీంనగర్ మీద మొత్తం తెలంగాణ కాదు దేశం దృష్టి మొత్తం కరీంనగర్ మీద ఉంది. అందుకే ఇంత గొప్ప విజయాన్ని అందిస్తున్న మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోదాం. అక్కడ టెంట్ దగ్గర కానీ ఆ టెంట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇటు రావాలి, దాని కింద వాళ్ళందరూ కింది రావాలి, ఇక్కడ వాళ్ళందరూ కింది రావాలి. ఈ జోష్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు ఉండాలి. దాని తర్వాత అందరం వచ్చి భోజనం చేసి ఇప్పుడు భోజనం పెట్టారు, వచ్చాకనే భోజనం పెడతారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.